టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు, వార ఫలితాలు ఈ వారం ఎలా ఉన్నాయంటే, ముందు గ్రహస్థితులు: మీనరాశిలో రాహువు, శని కుంభరాశిలో వక్రించి, కుజ గురులు వృషభ రాశిలో ఉండడము. ఆ తర్వాత మనకి ఈ రవి శుక్రులిద్దరూ కూడా కర్కాటక రాశి, బుధుడు సింహరాశి, కేతు కన్యారాశిలో ఉన్నాడు. వక్రించి ఉన్నటువంటి శని కుంభరాశి ఫలితాలు ఏ విధంగా ఇస్తుందంటే, మీకు చక్కగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చక్కటి రాణింపు ఉంటుంది, గుర్తింపు వస్తుంది. అయితే ఒక టీం వర్క్గా మీరు చేసినప్పుడు, మీరు ఎంతో కష్టపడి చేసినటువంటి ఆ పనికి పేరు మీరు కోరుకున్నంతగా, మీకు రావాల్సినంతగా రాకుండా వేరే వాళ్ళకి రావడం అనేటటువంటి జరుగుతుంది. అయినప్పటికీ కూడా మీరు దీనికేమీ భయపడరు, బాధపడరు. అలాగే మానసికంగా కొంత ఆందోళన కలిగేటటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతుంటాయి. అయినా సరే ఎంతో ధైర్యంగా మీరు వాటిని ఢీకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. చక్కగా ఈ యొక్క సోదరుల యొక్క డెవలప్మెంట్ అనేటటువంటిది బ్రహ్మాండంగా జరుగుతుంది. మీ అక్కా చెల్లెళ్ళు వీళ్ళంతా కూడా మేము చక్కగా డెవలప్ అవుతారు. అయితే మీరు ఎంత హెల్ప్ చేసినప్పటికీ కూడా మీ సోదరులు మీకు ఆ విశ్వాసాన్ని ఉంచుకోకుండా మీ పైన కొంచెం కృతజ్ఞతగా ఉంటున్నారు అనేటటువంటి ఒక బాధ అనేటటువంటిది మీకు ఓ మూలన ఉంటుందన్నమాట. అలాగే నమ్మిన వాళ్ళే మీకు ద్రోహం చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే, మనశ్శాంతి అనేటటువంటిది లోపిస్తుంది. మీ పిల్లలు సరిగ్గా పరీక్షల్లో చదవడం లేదు మరియు అని చెప్పేసి పిల్లలపైన విద్య పట్ల శ్రద్ధ చూపించాలనుకుంటారు. అయితే మీరు కూడా ఏకాగ్రతగా మీ పని ఒత్తిడి వల్ల వాళ్ళ మీద ఏకాగ్రత పెట్టలేకపోతారు. కాబట్టి స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. అనేకమైనటువంటి సమస్యలు ఆ తర్వాత రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆడవాళ్ళతో అసలు మాట్లాడకుండా ఉండడమే మీరు మంచిదన్నమాట. వితండవాదాలు అస్సలు మీరు చేయకూడదు. ఇక వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ రంగాలు, ఫోన్లు, సేల్స్, సర్వీసులు, ఈ బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. 1 గ్రామ్ గోల్డ్, తర్వాత ఈ యొక్క ఇతర మెటల్ స్టోర్స్, ఈ యొక్క పూజా స్టోర్స్, ఇలాంటివి మీరు వ్యాపారాలు పెట్టుకుంటారు. అదేవిధంగా హాస్టల్స్, ఫుడ్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా పెట్టుకుంటారు. మరి జర్నలిస్టులు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అంత అనుకూలమైనటువంటి సమయం కాదు ఇది. రైతులకు కూడా అంతే అనుకూలమైనటువంటి సమయం. అయితే ఇక్కడ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీరు కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతుకు కిలోంపావు ఉలవల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని లేదా అన్ని రంగులు కలిసినటువంటి వస్త్రాన్ని ఇచ్చి మీరు చక్కగా సోమవారం నాడు ఉదయం 7 గంటలకి మీరు ఇంట్లో కానీ బయట కానీ మీరు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు చక్కటి శుభమైనటువంటి ఫలితాలు, మెరుగైనటువంటి ఫలితాలు ఈ వారం మీకు కలుగుతాయి.